నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. ఆన్లైన్ పరీక్ష పెడితే ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ జరుగుతూ ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష పెడితే హ్యాకింగ్లు జరుగుతూ ఉంటాయి. రిమోట్ మేనేజ్మెంట్ స్కామ్. అసలు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందా? ఎగ్జిక్యూటివ్ ఒత్తిళ్లకు అధికారులు తలగుతున్నారా? లీకుల ముఠాల నెట్వర్క్ ఎంత పెద్దది? కోట్ల రూపాయలు గుంజుతూ లక్షల మంది భవిష్యత్తును బొంద పెడుతున్న ఆ అదృశ్య శక్తులు ఎవరు? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దేశవ్యాప్తంగా నీట్ ప్రకంపనలతో పరీక్షల నిర్వహణపై చర్చలు జరుగుతున్నాయి. పాలకుల పాపాలు అమాయక విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. రోడ్లపై కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆ యువతకు న్యాయం జరిగేనా? ఇకనైనా పరీక్షలు నిష్పక్షపాతంగా జరుగుతాయా? రాజకీయ క్రీడలో బలవుతున్నది ఎవరు? రాజకీయ నాయకులకు బలవుతున్నది ఎవరు? ఇంకెంతకాలం నోటిఫికేషన్ల లీకేజీల డ్రామా నడుస్తూ ఉంటుంది. వ్యవస్థను మార్చాలి, వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి, చట్ట పరిధిలోకి తీసుకురావాలి, చట్టబద్ధం చేయాలి అన్నదే ఈరోజు కాక్రోచ్ పార్టీ అన్న పేరుతో నిరుద్యోగులు యువత చేస్తున్నటువంటి డిమాండ్. పార్లమెంట్ అట్టుడుకుతోంది. ఇప్పటికే ఢిల్లీలో దరిదాపు 20కి పైగా మెట్రో స్టేషన్లన్నీ మూతపడ్డాయి. ఎక్కడ సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్తో సహా చాలా మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది అని కాక్రోచ్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చర్చల కోసం పిలిచింది, బట్ నడ్డా నివాసానికి మాత్రం వెళ్ళము. ఈ విషయంపై చర్చించడానికి ప్రభుత్వమే జంతర్ మంతర్ దగ్గరికి రావాలి అన్నటువంటి డిమాండ్ను కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశం ఇట్లా ఉండగానే ఒకవైపు వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ నడుస్తూ ఉండగానే అన్నా హజారే మళ్ళొక్కసారి స్ట్రైక్లోకి వచ్చారు. లోక్పాల్ బిల్లు కోసం భారీ ఎత్తున ఉద్యమం తీసుకొచ్చి ఈరోజు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడానికి ఒకానొకప్పుడు అన్నా హజారే చేసినటువంటి ఆ ఉద్యమ ఫలితమే కేజ్రీవాల్ ఆ ఉద్యమ రూపంలో ఆ ఉద్యమాన్ని ఉపయోగించుకొని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్ళొక్కసారి అన్నా హజారే మహారాష్ట్రలో ఆయన ధర్నాకు దిగారు, నిరసన దీక్ష చేపట్టారు. సో ఇది ఇంకెటువైపు దారి తీయబోతోంది చూడాలి. జంతర్ మంతర్ దగ్గర బొద్దింక జనతా పార్టీ ఏదైతే ఉందో, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ నిరసన 32వ రోజుకు చేరింది. సో దీంట్లో భాగంగా అటు మహారాష్ట్రలో అహల్యానగర్లో అన్నా హజారే కూడా నిరాహార దీక్ష కూర్చున్నారు. సో రోజు రోజుకి పరిస్థితి తీవ్రమవుతోంది. అయితే మారాల్సింది ఏమిటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే న్యాయం జరిగినట్టేనా? ఆ అభ్యర్థులు ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ₹1 ఇస్తే న్యాయం జరిగినట్టేనా? ప్రధానమంత్రి మోడీ రాజీనామా చేస్తే న్యాయం జరిగినట్టేనా? బట్ వీటి వెనకాలన్నటువంటి మాఫియా ఏంటి? దాని గురించే మాట్లాడదాం. కట్ట కార్తిక్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. కార్తిక్ గారు నమస్తే. నమస్కారం అండి. గత 3 రోజుల ఎపిసోడ్ వేరు, 32 రోజులు 33 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్ వేరు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరన్న విషయం అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే బీజేపీ నాయకులే లోపల మాట్లాడుకుంటున్నారు, రాజీనామా చేయించేటువంటి పరిస్థితి లేదు. మోడీ రాజీనామా చేయాలంటే అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. సో ఇది ఎవరిని హైజాక్ చేస్తున్నారు, ఏ నిరసనను ఏ పార్టీ హైజాక్ చేస్తోంది, ఈ అంశం అట్లా ఉంటే రాజీనామాలతో ఈ వ్యవస్థలో మార్పు వస్తుందా అంటే ఏం చెప్తారు? అన్న, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటమా, మోడీ రాజీనామా చేయటమా, అమిత్ షా రాజీనామా చేయటమా అన్నది కాదు. సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి పాయింట్. నేను కాక్రోచ్ జనతా పార్టీ కూడా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మీ ఆందోళనలో రాజకీయ డిమాండ్ ఉండొద్దు. మీ ఆందోళన ఒక సమస్య కోసం, ఆ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, అంతవరకే చర్చ జరగాలి. నేనేమంటాను, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు అనుకోండి, ఆ ప్లేస్లోకి ఇంకొక వ్యక్తిని పెట్టారనుకోండి, పేపర్ లీకులు ఆగుతాయా? అసలు పేపర్ లీకులు ఇవాళ స్టార్ట్ అయ్యాయా? ఇవాళ కాదు కదా, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే, ప్రతి సంవత్సరం పేపర్ లీకులు జరుగుతూనే ఉన్నాయి. కేవలం నీట్ మాత్రమే కాదు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఎగ్జామ్స్ కూడా పేపర్ లీకులు జరుగుతూనే ఉన్నాయి. మనం తెలంగాణలో వినలేదా? 10th క్లాస్ పేపర్ లీక్ అయిందని, ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయిందని ఈ వార్తలు మీ ఛానల్లో కూడా మీరు చాలా ప్లే చేసి ఉంటారు. గ్రూప్ 1 పేపర్ లీక్ అయిందని, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ సమస్యకి కారణం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి? నిజానికి మోడీ మారి ఇంకొక ప్రధాని వస్తేనో, లేదు ధర్మేంద్ర ప్రధాని మారి ఇంకొక మంత్రి వస్తేనో పేపర్ లీకులు ఆగవు. పేపర్ లీకులకి వాళ్ళ కారణం కాదు. కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ ఎందుకు?
ఆ విద్యాశాఖకి ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన మానిటరింగ్ సరిగా లేదు, నైతిక బాధ్యత వహించాలనే కారణం మాత్రమే. కేవలం అది సో నైతిక బాధ్యత కారణంగా తనంతట తానే రాజీనామా చేస్తే ఇంకా కొంత హుందాగా ఉండేదేమో ఈ నిరసనలు వచ్చినప్పుడు. ఇంత పెద్ద ప్రమాదం, రాజకీయ ప్రమాదం జరగకుండా ఉండేది. బట్ ద పాయింట్ ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు కాక్రోచ్ పార్టీ అంటే, దానితో పాటు ఇంకా కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. సో వీటికి అంటే ఒక ప్రక్షాళన దిశగా ఉండాలి, సంస్కరణలు తీసుకురావాలి, దీన్ని చట్టబద్ధం చేయాలి. సో ఒక కాంక్రీట్గా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అన్నది కాక్రోచ్ జనతా పార్టీ కానీ నిరుద్యోగులు కానీ చేస్తున్నటువంటి డిమాండ్. సో ఇందులో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను నైతికంగా రాజీనామాలే చేయాలన్నటువంటి డిమాండ్ వరకు ఓకే, కానీ అదే ఫైనల్ కాదు కదా. దీని తర్వాత అసలు ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి కదా. అది మెయిన్ డిమాండ్ గా ఉండకూడదు, అదొక నైతిక అంశం మాత్రమే. అదొక నైతిక అంశం మాత్రమే, అది మెయిన్ డిమాండ్ గా ఉండకూడదు. మెయిన్ డిమాండ్ గా ఏముండాలి, అసలు ఏం జరగాలి అన్న దాని మీద ఉండాలి. నేను చెప్తున్నాను, అసలు ఏం జరగాలి అన్న దాని మీద గత నెల రోజులకి ఎక్కడన్నా చర్చనట్టు మీరు విన్నారా? మీరు ఒక జర్నలిస్ట్ గా ఉన్నారు కదా, విన్నారా? లేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు రాజు న్యూస్ లో ఉన్నారు, మీరు సహజంగా మీడియాగా ఏమనుకుంటారు, ఒక విషయం రాజకీయంగా ముందు మనకే తెలవాలి, మనమే బ్రేక్ చేయాలనుకుంటారు. అది మీడియాలో ఉండే కాంపిటీషన్. అలాగే కార్పొరేట్ ఎడ్యుకేషన్ లో కూడా మా విద్యార్థులకి ఎక్కువ మార్కులు రావాలి, మాకే ఎక్కువ ర్యాంకులు రావాలని చెప్పేసి ఒక ప్రయత్నం, ఒక కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే విద్య ఒక వ్యాపారంగా మారింది కాబట్టి లక్షలాది రూపాయల ఫీజు వసూలు చేసుకోవాలంటే ఎక్కువ మార్కులు, ఎక్కువ ర్యాంకులు చూపించాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మార్కులు, ర్యాంకులు ఆధారంగా మారిపోయింది. కార్పొరేట్ గుప్పెట్టో విద్య ఉంది, విద్య ఒక వ్యాపారంగా మారిపోయింది. కాబట్టి పేపర్ లీకేజీలు చేపిస్తుంది కార్పొరేట్ వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు లక్షలాది రూపాయలు పెట్టి మరి పేపర్లు తెప్పించుకుంటున్నారు, పేపర్లు లీక్ చేస్తున్నారు. లీక్ చేసి దాంట్లో ఉన్న క్వశ్చన్ తెలుసుకొని, ఎలాగైతే మీడియాలో చిన్నపాటి కుతూహలం ఉంటుందో, ఏది ముందు వార్త మనకే తెలవాలని, అలాగే పేపర్లో ఏ క్వశ్చన్స్ ఉన్నాయో తెలవాలన్నది కార్పొరేట్ వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి కుతూహలం. ఎందుకు? అది తెలిస్తే వాళ్ళ విద్యార్థుల చేత బట్టి చేసి ఆ ఎగ్జామ్స్ లో వాళ్ళ పిల్లగాళ్ళకి, అంటే వాళ్ళ స్టూడెంట్స్కి ఎక్కువ మార్కులు, ఎక్కువ ర్యాంకులు వస్తే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు కదా. అలా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని ఈ ఇన్స్టిట్యూషన్ లో చదివితే ర్యాంకులు వస్తాయి, ఈ ఇన్స్టిట్యూషన్ లో చదివితే మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి దాని ద్వారా విద్యార్థుని అట్రాక్ట్ చేసి లక్షలాది రూపాయలు ఒక్కొక్క విద్యార్థి నుంచి వసూలు చేసి మొత్తంగా కోట్లాది రూపాయలు కూడబెట్టాలనేటువంటి దురాలోచనలో నుంచే ఈ పేపర్ లీకులు జరుగుతున్నాయి. కోట్ల రూపాయలు సంపాదించాలి, విద్య వ్యాపారంగా ఉపయోగించుకోవాలి అనే మార్కులు, ర్యాంకులు అనే ఆశని అడ్డబెట్టుకొని, ఎందుకంటే ఏ పేరెంట్స్కి అయినా మా అబ్బాయికి మంచి ర్యాంకు రావాలి, మంచి మార్కు రావాలి ఉంటుంది. మంచి మార్కు రావాలి, మంచి ర్యాంకు రావాలంటే ఎక్కడ జాయిన్ చేయించాలి? పలానా కాలేజ్ అయితే ఎక్కువ మార్కులు వస్తున్నాయి, పలానా కాలేజీలో అయితే ఎక్కువ ర్యాంకులు వస్తున్నాయి, అక్కడ మంచి లెక్చరర్స్ ఉన్నారేమో, వాళ్ళకి ఏ క్వశ్చన్స్ చదివించాలో కూడా తెలుసు, ఏ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో వస్తాయో కూడా తెలుసు, అవే చదివిస్తారు, కాబట్టి అక్కడ జాయిన్ చేపిద్దాం అనేటువంటి ఆలోచన పేరెంట్స్ వస్తుంది. మరి ఆ విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి ఏ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో వస్తున్నాయో వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది? పేపర్ లీక్ కావటం వల్ల తెలుస్తుంది. వాళ్ళే పేపర్ లీకులు కారణం. ఇవాళ నేను అంటేనన్నా, ఇప్పుడు మీరు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి, మీకు కూడా పేపర్ తెలుసుకోవాలి కుతూహలం ఉంటుంది, కానీ మీరు ₹1,00,000 కట్టి పేపర్ లీక్ చేయించుకోగలరా? మీకు అంత నెట్వర్క్ ఉంటుందా? ఒక వ్యక్తిగా మీకు అంత నెట్వర్క్ ఉంటుందా? ₹1,00,000 కట్టే కెపాసిటీ ఉంటుందా? ₹1,00,000 కట్టే కెపాసిటీ ఉంటే ఇది పేమెంట్ సీటే కొనుక్కొని చదువుకుంటారు కదా మీరు. పేపర్ లీక్ ఎందుకు ఆశపడతారు? కాబట్టి అసలు ఒక వ్యక్తి దగ్గర అంత వ్యవస్థ ఉండదు, అంత డబ్బు ఉండదు, అంత పరిస్థితి ఉండదు. ఇదంతా ఒక వ్యవస్థగా జరుగుతుంది. ఆ వ్యవస్థ ఎవరు అంటే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళు పేపర్ని ముందే లీక్ చేసుకుంటున్నాయి, ఎగ్జామ్ లో ఏం వస్తున్నాయో తెలుసుకుంటున్నాయి. ఈ లెక్క ప్రకారం చూసుకున్నా ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి చేసినటువంటి పోస్ట్ ఏంటంటే, ఈ పేపర్ లీకేజ్ సంబంధించిన వాళ్ళు ఎవరెవరుతున్నారో దోషులకు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం, దీనిపైన మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా మేము తీసుకొస్తున్నాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దీన్ని విచారణకు కూడా ఆదేశిస్తున్నాం అని చెప్పేసి ఒక అడుగు ముందుకేయడం జరిగింది. సో ఇది సమస్యకు పరిష్కార దిశగానే మోడీ మాటలను చూడాలా, లేదు అయినా కానీ ఖచ్చితంగా రాజీనామాలే చేయాలంటే ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇక్కడ ఇద్దరు తప్పే. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న డిమాండ్ తప్పే, మోడీ గారు చెప్పింది కూడా తాత్కాలిక ఉపశమనం. అంటే ఈ పర్టికులర్ నీటి వ్యవస్థలో ఎవరైతే అధికారులు ఉన్నారో లీక్ చేసిన వాళ్ళు వాళ్ళని పట్టుకొని లోపల పనిష్మెంట్ ఇస్తారు, వాళ్ళని తొందరగా పనిష్మెంట్ చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పనికి వస్తాయి. ఇది కేవలం ఈ పేపర్ కి సంబంధించి, ఈ సమస్యకి సంబంధించి ఒక తాత్కాలిక ఉపశమనం. పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే ఏం చేయాలి?
విద్య ఒక వ్యాపారంగా మారింది కాబట్టి, అది పేపర్ లీకులకు కారణం అవుతుంది కాబట్టి, ముందు విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి. విద్యా రంగాన్ని ప్రభుత్వం చేతిలో పెట్టుకోవాలి. మన రాజ్యాంగం చెప్తుంది విద్య వ్యాపార దృక్పథంతో ఉండకూడదు అని. మన రాజ్యాంగం చెప్తుంది. మన రాజ్యాంగమే కదా మనకి ఫైనల్. మన రాజ్యాంగం చెప్తున్న మాట విద్య అందరికీ అందాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, అది వ్యాపార దృక్పథంతో ఉండటానికి వీలు లేదు. అది మన రాజ్యాంగం చెప్తుంది. మన రాజ్యాంగం చెప్తున్న దాని ప్రకారం మన ప్రభుత్వాలు విద్యా రంగాన్ని కేవలం ప్రభుత్వం చేతుల్లోనే ఉంచాలి. ఇప్పుడు నేనేమంటానంటే అన్న, ఇప్పుడు మీరు మీ అబ్బాయిని ₹1,00,000 పెట్టి ఒక మంచి స్కూల్లో జాయిన్ చేపిస్తారు. అక్కడైతే మంచి మార్కులు వస్తాయి, అక్కడైతే మంచి ర్యాంకులు వస్తాయి, అక్కడైతే మంచి కెరీర్ ఉంటుంది అనే ఉద్దేశంతో వాడిని ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ లో మీరు సంవత్సరానికి ₹1,00,000 పెట్టి జాయిన్ చేపిస్తారు. ఆ 1,00,000 2 లక్షలు అయితే సరే పోనీ 10th క్లాస్కి వచ్చేసరికి మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు అబ్బాయి మీద? ఒక 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 40 అవుద్ది. వాళ్ళ ఇంజనీరింగో లేదా ఇంకోటో అయిపోయేసరికి అతని మీద ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న విషయం ఒక తరగతిలో కాదు ఇంకో తరగతిలో మీ అబ్బాయికి అర్థమైంది కదా, మా నాన్న నా మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు, మా నాన్నకి స్థాయి లేకపోయినా స్తోమత లేకపోయినా తినక ఇంత నా మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు అన్న విషయం ఒక రోజు కాదు ఓ రోజు అర్థమైంది కదా. ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్ లో కాకపోతే ఇంకో క్లాస్ లో అర్థమైంది కదా. అంటే డబ్బులు పెట్టి చదివిస్తున్నప్పుడు ఆ డబ్బు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నప్పుడు వాడేమనుకుంటాడు, డబ్బు సంపాదించడమే తన చదువు చేయమనుకుంటాడు. ఆ చదువు నాలెడ్జ్ కోసం ఉపయోగపడదు. డబ్బు సంపాదించడమే తన జయం అనుకొని డబ్బు కోసం ఎదుగుతాడు. ఒక రోబోటిక్ మైండ్ సెట్ ఏర్పాటు చేసుకుంటాడు. మానవ సంబంధాలుండో, మంచి సంబంధాలుండో, పెద్దల పట్ల ఎలా ఉండాలో తెలియదు, మంచికి చెడుకి తేడా తెలియదు. రెండోది అసలు హ్యూమన్ రిలేషన్స్, మానవతా దృక్పథం అనేది ఉండదు వాళ్ళకి. కమర్షియల్ వస్తువుగా వాళ్ళు తయారవుతారు. ఒక ముడి సరుకుగా ఉన్న విద్యార్థిని కమర్షియల్ థింగ్ గా మారుస్తుంది కార్పొరేట్ ఎడ్యుకేషన్. వాళ్ళు సమాజంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు రోజు మీ రాజనీతిలో అనేక వార్తలు చూస్తూ ఉంటారు. ఆ తండ్రిని కొడుకు చంపాడు, కొడుకుని తండ్రి చంపాడు, లేదా అన్నం తమ్ముడు చంపాడు, తమ్ముని అన్నం చంపాడు, పేరెంట్ని చేసిపోయి ఏది వృద్ధాశ్రమంలో పడేశారు, భార్యను భర్త చంపింది. ఇవన్నీ మీరు చదువుతూ ఉంటారు. ఎందుకు కారణం? మనిషిలో మనిషి లేడు. మనిషిలో మనిషి లేకపోవటానికి మనిషిలో మనిషిని తయారు చేసిన ఎడ్యుకేషన్ లేదు. బట్ సార్ దీంట్లో మనిషిలో ఇప్పుడు తయారు చేసిన ఎడ్యుకేషన్ లేదు. ఈ ఉద్యమాన్ని ఎట్లా చూడాలి? ఇది ఒక జెన్జీ లాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి ఒక నాయకత్వం లేదు, ఒక దిశానిర్దేశం చేసేటువంటి నాయకుడు లేడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోటి అన్ని రాష్ట్రాల నుంచి యువత ఎవరైతున్నారో లేదంటే విద్యార్థి సంఘాలు ఏవైతున్నాయో వీళ్ళందరూ పోతున్నారు, అక్కడ జాయిన్ అవుతున్నారు. డిమాండ్ ఒకటే వినిపిస్తోంది, రాజీనామా చేయాలి, దీనికి సంబంధించి మా డిమాండ్లు ఏవైతున్నాయో విద్యా వ్యవస్థలో వాటిని తీసుకురావాలని చెప్పేసి. సో ఇది రాను రాను తీవ్రతరం అవుతుంది. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఒక్క రియాక్షన్ కూడా ఏం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఓటమిని ఒప్పుకున్నట్టే అవుతుంది. రేపు పొద్దున అది పార్టీ ప్రతిష్టకు కూడా భంగం కలిగేటువంటి అవకాశం ఉంది. అది కాకుండా సద్దు మణిగించడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? సో ఇప్పుడు వీళ్ళ వ్యవహార శైలిని ఎట్లా చూడాలి? ఎందుకంటే రాను రాను అన్ని రాష్ట్రాల నుంచి పోతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, దేశం నలుమూల నుంచి పోతున్నారు ఢిల్లీకి. ఎస్, నేనేమంటానంటే యువత కదిలింది, ప్రభుత్వం కూడా ఆలోచించడం మొదలుపెట్టింది. అందుకనే ఫాస్ట్ ట్రాక్ కార్టో ఇంకోటో అంటున్నంటే ప్రభుత్వం కూడా ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ చర్చ స్టార్ట్ అయింది కాబట్టి యువత కూడా కదిలింది కాబట్టి ఒక మంచి చర్చ రావాలి. అసలు విద్యా వ్యాపారం వల్లే పేపర్ లీకులు జరుగుతున్నాయి. నిన్న రాహుల్ గాంధీ చెప్తున్నాడు 152 పేపర్ లీకులు జరిగాయని చెప్తున్నాడు. పేపర్ లీకులు నాట్ ఓన్లీ మోడీ ప్రభుత్వం, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి, ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. కాబట్టి దీనికి రాజకీయాలకు అని చూడొద్దు, రాజకీయ పార్టీలు కారణం కాదు, రాజకీయ నాయకులు కారణం కాదు. విద్య వ్యాపారంగా ఉండటం కారణం. అక్కడ మార్కులు రావటానికి, ర్యాంకులు రావటానికి కార్పొరేట్ వాళ్ళు వేస్తున్నటువంటి కొన్ని ఎత్తుగడల కారణం. కాబట్టి ఇప్పుడే చర్చ స్టార్ట్ అయింది కాబట్టి సమస్యకి మూలం ప్రైవేట్ ఎడ్యుకేషన్ లో ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ప్రైవేట్ ఎడ్యుకేషన్ లేదు, గవర్నమెంట్ చేతుల్లోనే ఎడ్యుకేషన్ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రైవేటీకరణ సపోర్ట్ చేసే యూరోప్ లో గానీ అమెరికాలో గానీ ఎడ్యుకేషన్ ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రైవేటీకరణ దేశాలు అవన్నీ కూడా. మరి అలాంటిది మన దేశంలో ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఎందుకు ఉండాలి? ప్రైవేట్ ఇప్పుడు నేనేమంటానంటే అన్న శ్రీకాంత్ అన్న, ఇప్పుడు మీరు ఒక అధికారి, మీరు పేపర్ లీక్ చేశారు, మిమ్మల్ని తీసపై పనిష్మెంట్ చేశారు. పనిష్మెంట్ చేసిన మాత్రాన ఇంకొక అధికారి తప్పు చేయకుండా ఉంటాడా? కొన్నాళ్ళు భయపడతాడు, ఒక 6 నెలలు భయపడతాడు, ఒక 1 నెల భయపడతాడు. తర్వాత మీకు జరిగిన పనిష్మెంట్ వాడు మర్చిపోతాడు. వాడి కళ్ళ ముందు కనపడే డబ్బే వాడికి కనపడిద్ది. వాడి కళ్ళ ముందు కనపడే డబ్బు చూసిన తర్వాత వాడికి ఆశ పుట్టిన తర్వాత కార్పొరేట్ ఎడ్యుకేషన్ వాడు మళ్ళీ పేపర్ లీక్ చేస్తాడు, వాడు అమ్మేస్తాడు. రెండోది ఏంటంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఫండింగ్ తోనే రాజకీయ పార్టీలు కూడా నడుస్తున్న రోజులు వచ్చాయి. సో కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఎవడు ఏమి చేయలేని, ఎవడు ఏమి బట్ కార్తిక్ గారు, ఒకప్పటి లాంటి పరిస్థితి ఈ ఉద్యమం చూస్తే కనిపించట్లేదు.
ఖచ్చితంగా అంటే ప్రతి టర్నింగ్లో కూడా జన్జీ స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే దీనికి అభిజిత్ దీప్కే రేపు పొద్దున చెప్పినా లేకపోద్దున ఆయన యూటర్న్ తీసుకున్నా వినేటువంటి పరిస్థితుల్లో మాత్రం యువత లేదు. సో ఒక ఐడియాలజీ కాదు, ఒక భావనతో ముందుకు పోతున్నారు. సో ఆ భావం వాళ్ళ మదిలో ఉంది ఆల్రెడీ. సో దానికి న్యాయం జరగాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులా లేదంటే ఇవేమి పెద్దగా రెస్పాన్స్ వచ్చేలా కనిపించట్లేదు. వాళ్ళకి జరగాల్సిన న్యాయం సంస్కరణలు తీసుకురావాలా, అట్ సేమ్ టైం నైతికంగా బాధ్యత వహిస్తూ తనంత తాను రాజీనామా లేదంటే బర్తరఫ్ చేయాల్సినటువంటి పరిస్థితి మాత్రమే ఒక ఎండ్ కార్డు కనిపిస్తోంది. ఆ పరిస్థితి బీజేపీ వైపు నుంచి కనిపించలేదు. బట్ ప్రజా ఉద్యమానికి తలొంచక తప్పనిసరి పరిస్థితులు చాలా చూసాం. గతంలో కోకోలలు ఉన్నాయి, #మీటూ లాంటి ఎపిసోడ్లు ఉన్నాయి. రైతు ఉద్యమం చట్టాలను వెనక్కి తీసుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి బీజేపీకి ఎదురైంది అనుకోవచ్చా? ఎస్, నేనేమంటానంటే అన్న, ఉద్యమాలు 2 రకాలుగా ఉంటాయన్న. ఉద్యమం దారి తప్పకూడదు, తప్పుడు శత్రుల చేతుల్లోకి వెళ్ళకూడదు, దేశ వ్యతిరేక శత్రుల చేతుల్లోకి అసలే వెళ్ళకూడదు. నేనేమన్నానంటే, ప్రపంచంలో మనం అనేక తిరుగుబాటు చూసాం. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో జంజీ తిరుగుబాటు వచ్చింది, కానీ ఏమైంది? ఉగ్రవాదుల చేతిలోకి దేశం పోయింది. నేపాల్లో 2 చోట్ల తిరుగుబాటు వచ్చింది, 2 సార్లు వచ్చింది, కానీ ఏమైంది? నేపాల్ ఏమైనా బాగుపడిందా? శ్రీలంకలో తిరుగుబాటు వచ్చింది, అది కొద్దిగా బెటరే. శ్రీలంక ఉన్నంతలో కొద్దిగా బెటరే. కానీ అంతకుముందు సోవియట్ యూనియన్ లో ఒక తిరుగుబాటు వచ్చింది అప్పట్లో. అక్కడ సోవియట్ యూనియన్ ఏర్పడటానికి కారణమైంది. కాబట్టి ఒక తిరుగుబాటు మంచి చేయొచ్చు, ఒక తిరుగుబాటు చెడు చేయొచ్చు. ఆ తిరుగుబాటు సరైన వ్యక్తుల చేతుల్లో ఉంటే, సరైన ఆలోచనతో సాగితే, సరైన డిమాండ్తో సాగితే మంచి వస్తుంది. లేదు ఒక రాంగ్ ట్రాక్ లో పోతే దాన్ని వేరే వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటే, ఇప్పుడు బీజేపీ వ్యతిరేక శక్తులు, మోడీ వ్యతిరేక శక్తులు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేస్తే అది తప్పుడు చేతుల్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యమం ఎప్పుడు కూడా రైతు పాత్రలో సాగాలి. ఏదో చిందర వందరగా సాగకూడదు. ఏదో కోపం వచ్చింది, యువతంతా రోడ్డు మీదకి వచ్చారు, ఓకే, వాళ్ళ కోపంలో అర్థం ఉంది, వాళ్ళ ఆవేశంలో అర్థం ఉంది, కానీ ఆవేశం అనర్థాలకు మూలం కాకూడదు, తప్పుడు దారిలో పోకూడదు. నేనేమంటే, ఈ నెల రోజులుగా నీట్ పేపర్ లీక్ అంశం మీద కాక్రోజ్ చేస్తున్న ఉద్యమంలో నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యమం కనపట్ట నాకు. వాళ్ళు చేస్తున్న పోరాటం కరెక్టే, వాళ్ళకి యువత మద్దతు ఇవ్వడంలో తప్పులేదు, వాళ్ళ ఆవేశంలో అర్థం ఉంది, కానీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఇది కనపట్ట నాకు. ఎంతసేపటికి లేదో జంజీ తిరుగుబాటు అంటారు, లేదో మోడీ రాజీనామా అంటారు, లేదా అమిత్ షా రాజీనామా అంటారు, లేదో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటారు. నేనేమంటానంటే, మోడీ ప్రభుత్వాన్ని ఉన్న పలానా రద్దు చేద్దాం, ఎవరైనా పేపర్ రాసిస్తారా, రేపటి నుంచి పేపర్ లీకులు జరగవు అని ఒక వైట్ పేపర్ ఎవరైనా రాసిస్తాడా? ఈ కాక్రోజ్ రాసిస్తాడా? అభిజిత్ దీప్కే రాసిస్తాడా? లేదో దీక్ష చేస్తున్నటువంటి వాంగ్చుక్ రాసిస్తాడా? రేపటి నుంచి మోడీని దింపేసి పలానా శ్రీకాంత్ ని ప్రధానమంత్రిగా పెడితే పేపర్ లీక్. ఇక్కడ మారాల్సింది నాయకులు కాదు కదా, ఇక్కడ మారాల్సింది వ్యవస్థ మారాలి. సో వ్యవస్థ మారాలి, వ్యవస్థకు సంస్కరణలు తీసుకురావాలా, ఆ చట్ట పరిధిలోకి తీసుకురావాల్సినటువంటి అసలు ఆ లైన్ లో రావట్లేదు. అసలు నన్ను అడిగితే మెయిన్ డిమాండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి దీన్ని పరిష్కరించాలి, నిందితులకు శిక్ష పడేయాలి, దెన్ ఆ తర్వాత సంస్కరణలు తీసుకురావాలనేటువంటి డిమాండ్ ఇంతవరకు వినిపించట్లా. సో అది ప్రభుత్వం నుంచి ఒక అడుగు ముందేసి తీసుకున్నారు. అసలు ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఎవరు డిమాండ్ చేయాలి? మోడీ గారు ప్రకటించారు, ఎవరు చేయలేదు. అదే నేను అంటున్నా, ఎవరు చేయలే. ఎస్, అందుకని నేను ఏమంటున్నా అంటే, అసలు చేయాల్సిన డిమాండ్ పక్కన పెట్టి ఏదో నైతికంగా ఉండాల్సిన డిమాండ్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఎందుకు నైతికంగా? కేవలం అదేమి సమస్యకు సొల్యూషన్ అని కాదు. అతను రాజీనామా చేస్తే మిగతా మంత్రులు కూడా మానిటరింగ్ లో భయం వస్తుంది, అదొక నైతిక అంశం కాబట్టి చేయమన్నాం. అంతేగాని అదే మెయిన్ డిమాండ్ గా ఉంటామంటే అంతకంటే పిచ్చితనం, అంతకంటే మురికత్వం, అంతకంటే వెరుతనం ఇంకోటి లేదు. సమస్యకి మూలము కాదు, సమస్యకి పరిష్కారము కాదు. సమస్యకి మూలం వేరు, సమస్యకి పరిష్కారం వేరు. అది కాక్రోజులు అర్థం చేసుకోవాలంటే నేను. అందుకని నిర్మాణాత్మకంగా ఉద్యమం సాగాలి, వ్యవస్థ మారాలి. మీరు అన్నట్టుగా వ్యవస్థలో సంస్కరణ రావాలి. ఆ వ్యవస్థలో ఎలాంటి సంస్కరణలు వస్తే బాగుంటుంది? ఇప్పుడు నేను ఒక సజెషన్ చేస్తున్నా, ఎడ్యుకేషన్ అనేది మస్తుగా ప్రభుత్వం చేతిలోనే ఉండాలి. ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ప్రభుత్వం క్యాప్చర్ చేయాలి, ప్రభుత్వం ప్రభుత్వీకరణ చేసుకోవాలి. ఒకప్పుడు ఇందిరాగాంధీ బ్యాంకులన్నీ ప్రభుత్వీకరణ చేసినట్టుగా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం తన ఆధీనంలో తీసుకోవాలి. ఆ ప్రయత్నం వైపుగా అడుగులు పడాలి. అలాంటి సూచన ఇప్పుడు కార్తిక్ గారు, ప్రభుత్వం ఇమ్మీడియట్ చర్యలు తీసుకపోతే ఇది భారీ నష్టంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లోపల ఎంత క్రమశిక్షణగా ఉన్నారో బయట కన్నాట్ ప్లేస్లో కూడా అంతే సంఘ విద్రోహ శక్తులు చొరబడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వానికి లేదంటే ప్రధానమంత్రికి అగెనిస్ట్గా చేసేటువంటి ప్లకార్డులు పట్టుకొని విధ్వంసం సృష్టించేటువంటి అవకాశం ఉంది. రేపు పొద్దున ఏమైనా జరగవచ్చు, ఎందుకంటే మన చుట్టూ శత్రువులే ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే అది ప్రభుత్వానికే చాలా పెద్ద ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం, పూర్తి దేశానికే భద్రతకే భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రధాని నివాసానికి ప్రతిపక్ష నాయకుడు పోతేనే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పసిగట్టలేకపోయిందని అంటే రేపొద్దున విద్రోహ శక్తులు ఈ జనాల్లో కలిస్తే బాధ్యులు ఎవరు? సో ప్రభుత్వం ఈ విషయంలో
తొందరగా నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతోంది? ఎందుకు ఏం ఆలోచిస్తోంది? ఎస్, మీరు అన్నది కరెక్ట్ అన్న. నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ఒక అప్పటికి ఇప్పుడు మున్సిపాలిటీ అయింది, అప్పుడు మేజర్ గ్రామ పంచాయతీ మాత్రమే. అప్పుడు ఒక ధర్నా పెట్టాం, రోడ్డు మీద రాస్తారోకో చేస్తుంటే మాకు తెలియకుండానే నేను అక్కడ నాయకుడిగా ఉన్నాను, ఆ ధర్నాన్ని లీడ్ చేస్తుంది నేను. అప్పుడు నాకు తెలియకుండానే ఎవరో ఒక ఇద్దరు పోయి ఏదో నా మీద కోపం, లేదా మా విద్యార్థి సంఘం మీద కోపం, దాని మీద కోపంతో రాయి తీసుకొని ఒక బస్సు బాగా కొట్టపోయారు. ఇవన్నీ మా వాళ్ళు చూసి వారు రాళ్ళు దగ్గర మన వాళ్ళు కాదన్న విషయం మా వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళని పోలీసులకు అప్పచెప్పి ఇది మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరు రాయి పట్టుకున్నారు అని చెప్పేసి మాకు మేమే అప్పచెప్పాం. నిజానికి వాళ్ళు అనుకున్న సక్సెస్ ఆ బస్సు బాగా కొట్టుంటే ఎవరి మీదకి వచ్చి ఉండేది? నిజాయితీగా ఉద్యమం చేస్తున్న వాళ్ళ మీదకి వచ్చి ఉండేది. అంటే ఇక్కడ కూడా కాక్రోజులు ఏమి కావాలని తప్పు చేస్తున్నారు, వాళ్ళు ఏదో రాంగ్ ట్రాక్ లో పోతున్నారు అని కానీ ఆ ఉద్యమంలోకి తప్పుడు శక్తులు దూరే అవకాశం ఉంటది. యాంటీ బీజేపీ శక్తులు, యాంటీ మోడీ వ్యతిరేకులు, లేదా యాంటీ దేశాన్ని యాంటీ నేషన్ శక్తులు దీంట్లో దూరి ఆ ఉద్యమాన్ని తప్పుదో పట్టించే అవకాశం ఉండొచ్చు. అంటే ఎవడు మనోడు ఎవడు పరాయోడు, ఇప్పుడు వైరా లాంటి సెంటర్ కాబట్టి మేము కనిపెట్టగలిగాం. అదే ఢిల్లీ వేదిక ఎవడు కనిపెట్టగలడు? ఎవడు నిజమైన భారతీయుడో, ఎవడు వేరే శక్తో ఎవడు కనిపెట్టగలడు? ఎవడు నిజాయితీని ఎవడు శంకించగలడు? ఎవడు దేశభక్తిని ఎవడు చెక్ చేయగలడు? కాబట్టి ఇలాంటి శక్తులు దూరే అవకాశం ఉంది. కాబట్టి నేనంటే ఈ సమస్యను ఇమీడియట్ గా పరిష్కరించాలి. కాక్రోజులో మొండికి పోవద్దు, ప్రభుత్వం మొండికి పోవద్దు. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య పరిష్కారం లేనిదైతే కాదు. ఈ దేశంలో పరిష్కారం లేని సమస్య అంటే ఏముండదు. పరిష్కారం చేయగలిగిన సమస్యే. ప్రభుత్వం కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, ఏదో కడ కంక్లూజన్ ఈ ఇద్దరి మధ్య రావాలి. ఇగోలుగా పోవద్దు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే మాకు రాజకీయ నష్టం అని చెప్పేసి బీజేపీ అనుకోవద్దు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటమే లక్ష్యాన్ని. బట్ ఈ ఉద్యమం కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది కదా కార్తిక్ గారు. సరే, అంటే వాళ్ళ డిమాండ్స్ ఏమైనా కానీ ఒక జన్జీ యువత ఒక సరైనటువంటి నాయకత్వం లేకుండా, ఒక కెప్టెన్షిప్ లేకుండా ఎవరికి వారు సమూహంగా వచ్చి వాళ్ళు అనుకున్నటువంటి మనసులో అనుకున్నదే నినాదంగా, నాకు తెలిసి జంతర్ మంతర్లో ఒక జన్జీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఉద్యమం చేస్తుంది. బట్ సంఘ విద్రోహ శక్తులు చేరకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆ యువత పైనే ఉంది, ఈ పోలీసుల పైన ఉంది, ఆ ప్రభుత్వం పైన కూడా ఉంది అని చెప్పొచ్చు కదా. నిజానికి మనకి తిరుగుబాటు అనగానే తక్కువ గుర్తొచ్చే పేరు చెగువీర. ఆ చెగువీర ఒక మాట చెప్తాడండి, తిరుగుబాటుకి సరైనటువంటి ఉద్దేశం, సిద్ధాంతం, నాయకుడు లేకపోతే అదొక విధ్వంసం కింద మారిద్ది. ఎగ్జాక్ట్లీ, ఇది చెగువీర చెప్పిన మాట. అవును, తిరుగుబాటు అంటే మనం ఆయన్నే చూస్తాంగా మనం. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ తిరుగుబాటు సరైన దిశలో ఉండాలి, సరైన నాయకత్వం చేతిలో ఉండాలి, సరైన సిద్ధాంతంతో ఉండాలి, సరైన నిర్మాణాత్మకంగా ఉండాలి. లేకపోతే తప్పుదారి పట్టే అవకాశం ఉంది. నిజానికి యూత్ కదిలారు, నిజమే, నో డౌట్. రాజకీయ నాయకులకు అతీతంగా రాజకీయాలు మళ్ళా రాజకీయ పార్టీలు 500 రూపాయలు 1000 రూపాయలు వచ్చి తీసుకొచ్చిన యువత కాదు వీళ్ళంతా. నిజాయితీగా సమస్య మీద కదిలిన వాళ్ళే. కాకపోతే వాళ్ళకి నాయకుడు కావాలి. ఇందులో ఎవరు ఎక్కడి నుంచి ఫుడ్ తీసుకొస్తున్నారో తెలియట్లేదు, ఎవరు ఎక్కడి నుంచి మంచినీళ్ళు పోస్తున్నారో తెలియట్లేదు, ఎవరు చెత్తను క్లీన్ చేస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళే ఒక సమూహంగా ఉండి, వాళ్ళే ఒక యూనిటీగా ఉండి వాళ్ళ దీక్షను వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ నిరసన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ హక్కు కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. బట్ ఫైనల్గా మళ్ళీ సంఘ విద్రోహ శక్తులు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఇరువైపులా ఉంది. అవును అవును, అందుకనే ఇద్దరూ కూడా, అంటే ప్రభుత్వము ఆందోళనకారులు ఇద్దరూ కూడా ఒక మధ్య మార్గ చర్చల్లోకి వచ్చేసి ఒక కంక్లూజన్ కనుక్కుంటే బాగుంటది అనేటువంటిది, ఒక డెమోక్రటిక్ వాతావరణాన్ని పాడు చేయకుండా ఉంటే బాగుంటది అనేటువంటిది నా ఉద్దేశం అన్న. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఏదేమైనా కానీ ఈ ఉద్యమాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత జన్జీ పైన ఉంది, ఈ ప్రభుత్వం పైన ఉంది, ఆ పోలీసుల పైన ఉంది. ఎందుకంటే సంఘ విద్రోహ శక్తులు భారతదేశం పైన ఏ క్షణమైన వాళ్ళ అక్కసును వెలగడానికి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇట్లాంటి సంఘటనల్ని ఉపయోగించుకోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇదే జంతర్ మంతర్లో రాత్రిపూట అక్కడ కొంతమంది అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బయట నుంచి ఎవరో వచ్చి వేధిస్తున్నారని తెలిస్తే వాళ్ళను ఈ యువతే మెడలు బట్టి బయటికి గంటేసి పోలీసు వాళ్ళకి అప్పచెప్పినటువంటి ఆ కథనాలు కూడా నిన్న మొన్నటి నుంచి వినిపిస్తున్నాయి గత 2 రోజుల నుంచి. సో అలాంటి జరగకుండా, సంఘ విద్రోహ శక్తులు రాకుండా, ఈ ఉద్యమం ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం దీన్ని వీలైనంత తొందరగా ముగించి వాళ్ళ డిమాండ్స్కి ఏ రకంగా సొల్యూషన్ ఇస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను మేము తీసుకొస్తాం, దీనిపైన చర్చలు చేస్తాం, నిందితులకు శిక్ష పడేలా చూస్తామని ప్రభుత్వం చెప్పినా, మోడీయే స్వయంగా చెప్పినా కానీ యువత మాత్రం వినేటువంటి పరిస్థితులు లేదు. చూద్దాం ఎటువైపు దారి చేయబోతుందో. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.